బనానా మ్యాంగో ఐస్ ఫ్రూట్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అరటి పండులా తొక్క ఒలవాలి, మామిడి పండు తిన్నట్టు తినాలి, మళ్ళీ ఐస్ ఫ్రూట్ లా ఆస్వాదించాలి. అది అరటి పండు కాదు, ఐస్ క్రీము కాదు, మామిడి పండే. ఏడాది పొడవునా దీన్ని ఆస్వాదించవచ్చు. దీన్ని ఆవిష్కరించింది ఓ తెలుగువాడు. ఎస్, చలికాలంలో ఎప్పుడైనా మామిడి పండ్లు తిన్నారా? 24/7 365 డేస్ మధుర ఫలం మీకోసం ఇకపై సిద్ధం. అరటి పండులా తొక్క ఒలిచి ఐస్ క్రీమ్ లా ఆరగించడం ఈ మ్యాంగో స్పెషాలిటీ. విశాఖలో పుట్టింది, దేశ విదేశాల వాసులను మెప్పించింది. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంను సైతం మెప్పించిన ఆ అమృత మామిడి పండు కథ ఇది. విశాఖలో ఈ అమృత మామిడి పండును జనం విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. పిల్ల పెద్ద అంతా చలికాలంలో కూడా అమృతం లాంటి మామిడి ఐస్ ఫ్రూట్ ను ఆరగిస్తున్నారు. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అంటున్నారు. కొంగర రమేష్ కు ఈ అమృతం మ్యాంగో సృష్టించాలనే ఐడియా ఎందుకు వచ్చింది? దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇండియా, పాకిస్తాన్, వాజ్పేయి, నవాజ్ షరీఫ్ ఇలాంటి పెద్దవాళ్ల పాత్రలు కూడా ఉన్నాయట. సో ఓ ఐడియా ఇలా మ్యాంగో ఐస్ ఫ్రూట్ ఆవిష్కరణకు దారితీసింది. పూర్తి కథను రమేష్ మాటల్లోనే విందాం. ఫలాల్లో రారాజు మామిడి పండు, అందులో అమృతం రకాన్ని ఎప్పుడైనా మీరు రుచి చూసారా? చూడకపోతే వెంటనే విశాఖలోని ప్రత్యేకంగా డాక్టర్ కొంగర రమేష్ ఆర్గానిక్ విధానంలో సేంద్రియ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ మామిడి పండును పండించారు. చూడొచ్చు, దీన్ని అమృతం రకం మామిడి పండు అంటారు. ప్రత్యేకంగా దీన్ని ఆర్గానిక్ పద్ధతిలో దేశంలోనే ఎక్కడా దొరకనిది విశాఖ జిల్లాలోని ఆనందపురంలో ప్రత్యేకంగా ఈ ఫలాన్ని పండించి జనాల ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది. మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ కొంగర రమేష్ ఉన్నారు. సో జనరలైజ్గా అంటే చాలా రకాల మామిడి పళ్ళు ఉంటాయి, దీని ప్రత్యేకత ఏంటి, ఏమంటారు మీరు? ఏ మామిడి పండు అయినా ఫ్రీజ్ చేస్తే నల్లగా అయిపోయి చిల్లింజరీ వస్తుందండి. ఈ మామిడి పండు చిల్లింజరీ రాదు. 6 సంవత్సరాల వరకు పెట్టి చూసాము, టేస్ట్ మారదు. ఇది దీని ప్రత్యేకత అండి. ఇది మామూలుగా పండుని రైతులు పండించిన తర్వాత ఏదో ఒక రేటుకి అమ్మేసుకోవాలి. దీన్ని అట్లా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఫ్రీజ్ చేసి పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఎప్పుడైనా మార్కెట్లో అమ్ముకొని ఏ దేశానికైనా కానీ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీలైంది. ఫీల్ ఇట్ అంటే ఒలవండి, ఒక మధుర ఫలాన్ని ఒక ఐస్ క్రీమ్ లాగా తినండి, ఆనందించండి అనేది ఒక నినాదంతో సరికొత్త రకాన్ని దేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధానికి వాజ్పేయికి ప్రత్యేకంగా మామిడి పళ్ళు పంపించారు. దాన్ని ఆయన ఎంతో ఇష్టంగా ఆయన తిన్న తర్వాత ఇటువంటి మామిడి పళ్ళు మన దేశంలో ఎందుకు ఉండకూడదు అన్న ఆయన అభిప్రాయాన్ని ఒక ఆరాధనగా చేసుకొని ప్రత్యేకంగా డాక్టర్ రమేష్ ఈ సరికొత్త వంగడాన్ని సృష్టించి ప్రజల ముందు ఉంచారు. మొత్తం మీద చూడొచ్చు, ఇది కేవలం మామిడి పండు, ఇది కేవలం వేసవిలోనే కాదు చలికాలంలో కూడా ఇది ఫ్రీజర్లో పెట్టి దాదాపుగా 1.5 ఏడాదిన్నర పాటు ఇలాగే ఫ్రెష్గా ఉంటూ ఫ్రెష్ ఫీల్ అయ్యే విధంగా అమృత రకం అత్యంత అరుదైన మధురమైన ఈ ఫలాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం. సో అది విషయం. అమృతం లాంటి తీయదనం, ఏడాది తరువాత తిన్నా అదే ఫ్రెష్నెస్, అప్పటికప్పుడు చెట్టు నుంచి తాజా పండును కోసి తిన్నట్టుంటుంది ఆ టేస్ట్. ఎందుకంటే సహజ సిద్ధ సేంద్రియ ఎరువులతో పండిన పంటకు తోడు అమృతం మ్యాంగో వెరైటీ ప్రత్యేకతే అటువంటిది. మరి సరిగ్గా ఫ్రీజర్ లో ఉంచితే 6 ఏళ్ల పాటు నిల్వ ఉంటుంది. సో విశాఖ వెళ్ళినప్పుడు ఎంజాయ్ అమృతం మ్యాంగో ఐస్ ఫ్రూట్.